హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి అంటే టేస్టీ వెజ్ గ్రేవీ మంచూరియా. అచ్చం రెస్టారెంట్లో ఎలా అయితే చేస్తారో అదే స్టైల్లో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఒక క్యాబేజ్ తీసుకున్నానండి, 2 క్యారెట్స్. క్యాబేజ్ అండ్ క్యారెట్ని గ్రేట్ చేసుకొని ఉంచుకోవాలి. దాంట్లో వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదండి, అది గట్టిగా అంటే పిండేసేసుకొని పెట్టుకోవాలండి, లేకపోతే మంచూరియన్ బాల్స్ అనేది విరిగిపోతాయి. ఇలా పొడి పొడిగా ఉండేటట్టు ఉంచుకోవాలండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు క్యాబేజ్లో అండ్ క్యారెట్లో. ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి, వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 3 గ్రీన్ చిల్లీ, అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి 2 గడ్డలు తీసుకున్నాను, అల్లం 1, అవి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. 1/2 కప్ మైదా పిండి, ఫుల్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎక్కువగా ఉండాలి. మైదా పిండి 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 3 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఒక వెడల్పైన బౌల్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, కారం, పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో. అలానే ఆనియన్స్ కూడా కొన్ని తీసుకోవాలండి, అవి మొత్తం కాకుండా కొన్ని తీసుకోవాలి. చాట్ మసాలా, ఇప్పుడు దీంట్లోనే కార్న్ఫ్లోర్ అండ్ మైదా యాడ్ చేసుకోవాలండి. చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక పిండిలాగా నేను మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి. ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ అనేది ఉంటుంది కదా, మనం వాటిని తీసేసి పొడి పొడిగా ఉంచుకుంటాం కదా. సో ఈ కార్న్ఫ్లోర్ ఈ మైదాతోనే ఇలా స్టఫింగ్ లాగా వచ్చేస్తుంది. సో అసలు వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి. ఇప్పుడు మనం వీటిని బాల్స్ లాగా చేసుకుందాము. బాల్స్ చేసుకొని చూపిస్తాను. ఇలా బాల్స్ చేసుకోవాలండి అన్నీ. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా. నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకున్నానండి, బాండీ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఆ ప్రాసెస్ అంతా చేసే లోపల ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ బాల్ని దీంట్లో వేసేసుకొని వేయించుకుందాము. ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలండి. వెంటనే కదలపకూడదు, ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచి కదలపాలి. ఇలా అన్ని బాల్స్ వేసేసుకోవాలండి. వేగుతున్నాయండి. 2 సైడ్స్ ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, ఇంకొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. వేగాయండి మంచిగా బాల్స్. చూసారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. ఇప్పుడు ఇవి బౌల్లో తీసుకుందాము. నాకు ఇంకొక ట్రిప్ సరిపడుతుందండి మంచూరియా. ఎందుకంటే ఒకటేసారి అన్నీ వేసేసుకుంటే అవి కొంచెం దగ్గరగా అయిపోయి విడిపోయినట్టు అవుతుందండి. బాల్స్ అనేవి కరెక్ట్గా రావు. సో నేను 2 ట్రిప్పులుగా వేసుకుంటున్నాను బాల్స్. ఇవి కూడా వేగాయండి మంచిగా. బాల్స్ ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇలా బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. అదే బాండీలో కొంచెం ఆయిల్ ఉంచుకోవాలండి, ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి, మరి సిమ్లో అవసరం లేదు. వేయించుకొని దీంట్లో ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. కొన్ని ఆనియన్స్ పిండిలో కలిపాం కదా, కొన్ని ఆనియన్స్ దీంట్లో వేసుకొని వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే గ్రేవీ కూడా పట్టాలి కదా. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము.
ఇంట్లో మనం ఇప్పుడు సోయా సాస్ అండ్ వెనిగర్, టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి. టొమాటో సాస్ కూడా వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మీడియం ఆర్ హైలో పెట్టుకొని తిప్పుతూ ఉంటేనే బాగుంటుందండి, సిమ్లో పెట్టకండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా వాటర్తో మిక్స్ చేసుకున్నాను, డైల్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ దీంట్లో పోసేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాము. మనకి గ్రేవీ అనేది వస్తుంది. వెజ్ గ్రేవీ మంచూరియా కదా చేసేది, వెట్ మంచూరియా. సో కార్న్ఫ్లోర్ వాటర్ కంపల్సరీగా యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి, రెడ్ ఫుడ్ కలర్. ఇట్లా వాటర్లో వేసుకొని డైల్యూట్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను వీడియోలో కలర్ఫుల్గా కనపడడం కోసం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మనకి ఇంట్లో అయితే అసలు అవసరం లేదండి, ఫుడ్ కలర్స్ వాడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ కూడా ఒక హాఫ్ పించ్ తీసుకున్నాను అంతే. సో వాటర్ యాడ్ చేయడం వల్ల అంత లిక్విడ్ లాగా కనపడుతుంది. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ దాంట్లో వేసేసుకుందాము. దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసినవి, అవి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోవాలండి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అన్ని బాల్స్ని వేసేసుకుందాము. అన్ని బాల్స్ వేసేసుకున్నానండి. ఇప్పుడు స్లోగా వాటిని మిక్స్ చేసేసుకుందాము. స్పీడ్గా చేస్తే ఏంటంటే బాల్స్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సరే స్లోగా చేసేసుకుందాము. వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. యమ్మీ యమ్మీగా ఉండే వెజ్ గ్రేవీ మంచూరియా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంతో టెంప్టింగ్గా ఉంది. ఇలా నిమ్మకాయ అండ్ ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుందండి. నిమ్మకాయ పిండుకొని మంచూరియాలో తింటే. మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. అసలు వెజ్ మంచూరియా ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ పూట ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది కూడా. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళైతే అన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.